జై సీతారాం. మా అల్లుడు చాలా మంచివాడు. చక్కగా తన భార్య మాట వింటాడు. నా కొడుకే పనికిమాలినవాడు. వాడి పెళ్ళం ఎలా ఆడిస్తే అలా ఆడతాడు అన్నదట ఓ తల్లి. అది సామెత. కొడుకులు లేకపోయినా కూతుళ్లను మాత్రమే కన్న తల్లి మహారాణి కంటే గొప్పది. మరి కొడుకుల్ని మాత్రమే కని కూతుళ్లు లేని తల్లి ఏం చేస్తుంది? రోడ్డున పడుతుంది, బజారున పడుతుంది, వృద్ధాశ్రమంలో పడుతుంది. తాను సంతోషంగా ఉండాలి, తన కూతురు అత్త నాశనం కావాలి. తన కూతురు సంతోషంగా ఉండాలి, తన కోడలు నాశనం కావాలి. తన తల్లి సంతోషంగా ఉండాలి, తన అత్త నాశనం కావాలి. తాను సంతోషంగా ఉండాలి, తన వదిన నాశనం కావాలి. తన అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి, తన భర్త అక్క చెల్లెళ్ళు నాశనం కావాలి. తన అన్నదమ్ములు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి, తన భర్త అన్నదమ్ములు తన్నుకుంటూ నాశనం కావాలి. తన అన్నదమ్ములు తమ తండ్రిని గౌరవించాలి, తమతో ఉంచుకోవాలి. తన భర్త మాత్రం తన తండ్రిని ద్వేషించాలి, వాణ్ణి వేరే ఉంచాలి. తన భర్త అతని తల్లిని దూరంగా ఉంచాలి. తన కొడుకు మాత్రం తన దగ్గరే, తన కనుసన్నల్లోనే ఉండాలి. తన అన్నదమ్ములు తనను ఆదరించాలి, ప్రేమించాలి. తన భర్త మాత్రం అతని అక్క చెల్లెళ్లను దూరంగా ఉంచాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే, ఏ స్త్రీ అయితే తన అత్త చేతిలో బాధలు పడిందో ఆ స్త్రీయే రేపు తన కోడలి చేతిలో కూడా బాధలు పడుతుంది. పాపం, ఆమె ఎప్పుడూ బాధితురాలే. అలాగే ఏ స్త్రీ అయితే తన అత్తను ఆరళ్లు పెట్టిందో ఆ స్త్రీయే రేపు తన కోడల్ని కూడా కాల్చుకు తింటుంది. ఎప్పటికీ ఆమెది పై చెయ్యే. మనకు ఇవన్నీ తెలుసు. రోజు మన చుట్టూ చూస్తూనే ఉంటాం, కానీ ఏమీ ఎరగనట్లు ఊరుకుంటాం. అదండి కథ. ఇప్పుడు నమ్ముతారా భార్యాభర్తల మధ్య ద్వేషం ఉంటుందని? తెలిసినా తెలియనట్లు నటిస్తూ ఆ ద్వేషంతోనే ఎంతో మంది భార్యాభర్తలు జీవితాలు గడిపేస్తున్నారని? నమ్మరు. నమ్మినా అంగీకరించరు. నిజమేనేమో అని మనసు చెప్తున్నా దాని నోరు నొక్కేసి అబద్ధం అని అరిచి చెబుతారు. అలా ఉన్నంతకాలం సమాజంలో ఐకమత్యం లేకుండా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అందరూ నష్టపోతారు. జీవిత మాధుర్యాలను కోల్పోతారు. తమ జీవితాలే కాక పిల్లల జీవితాలను కూడా నరకప్రాయం చేస్తారు. అందరూ కాదు, చాలామంది. ప్రతి సూత్రానికి మినహాయింపు ఉంటుంది. అందుకే ఎవరైనా అత్తాకోడళ్ళు కలిసిమెలిసి తల్లి కూతుళ్లలా ఉంటే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. వాళ్లను చూసి మనం బీపీ తెచ్చేసుకుంటాం. వాళ్ళిద్దరూ ఎప్పుడు తగువలాడుకుంటారా అని ఎదురు చూస్తాం. కనుక భార్యాభర్తల అనుబంధం కలకాలం నిలవాలంటే వారి మధ్య ఉండకూడనిది పరస్పర ద్వేషం, ఉండవలసింది పరస్పర వ్యామోహం. ఈ సూత్రానికి మాత్రం మినహాయింపు లేదు లేదు లేదు. జై హింద్, జై సీతారాం.